I greet each one of you in the mighty name of our Lord and Savior Jesus Christ. నా ప్రశస్తమైనటువంటి దేవుని బిడ్డలారా, మన ప్రభువును రక్షకుడైన యేసుక్రీస్తు నామములో మీకందరికీ నా శుభములు. Today we are going to meditate Job chapter 5 verse 11. యోబు గ్రంథము 5వ అధ్యాయము 11వ వచనాన్ని నేడు మనం ధ్యానించబోతున్నాము. It says, God sets on high those who are lowly, and those who mourn are lifted to safety. అట్లు ఆయన దీనులను ఉన్నత స్థలములలో నుంచును, దుఃఖపడు వారిని క్షేమమునకు లేవనెత్తును అని ఈ వాక్య భాగము సెలవిస్తున్నది. To whom God will supply this need? దేవుడు ఎవరికి ఈ అవసరతను తీర్చుతాడు? If you read James 4:10, it says, the Lord shall lift up those who humble themselves in the sight of the Lord. యాకోబు పత్రిక 4వ అధ్యాయము 10వ వచనాన్ని చదివినట్టయితే, ప్రభు దృష్టికి తగ్గించుకున్న వారిని ఆయన హెచ్చిస్తాడు. Humility is one of the characteristics of Jesus Christ. తగ్గింపు అనేది యేసు ప్రభువుకున్నటువంటి ఒక లక్షణము. And Zechariah chapter 9 verse 9 says, rejoice, your king is coming to you. He is just, having salvation and lowly. జకరియా గ్రంథము 9వ అధ్యాయం 9వ వచనం ప్రకారం, ఉల్లాసముగా ఉండుడి, నీ రాజు నీతిపరుడును రక్షణ గలవాడును దీనుడునై నీ యొద్దకు వచ్చుచున్నాడు. Jesus himself had this humility in his life. యేసయ్య తన జీవితంలో ఈ దీనత్వమును కలిగి ఉన్నాడు. If you read Luke chapter 14 verse 11 and 18:14, it says, he who humbles himself will be exalted. లూకా సువార్త 14వ అధ్యాయం 11వ వచనం మరియు 18:14 ప్రకారము, తన్ను తాను తగ్గించుకొనువాడు హెచ్చింపబడును. Proverbs 15:33 and 18:12 says, before honor is humility. సామెతలు 15:33 మరియు 18:12 ప్రకారము, ఘనతకు ముందు వినయముండును. So my friends, let us check up our lives. కాబట్టి ప్రియ స్నేహితులారా, మన జీవితాలను పరీక్షించుకుందాము. Are we having this divine quality, humility? ఈ దైవిక లక్షణమైన వినయమును, తగ్గింపును మనం కలిగి ఉంటున్నామా? If we humble ourselves, the Lord himself will honor us. మనల్ని మనం తగ్గించుకున్నప్పుడు ప్రభువే మనల్ని ఘనపరుస్తాడు. And the second part of this verse says, he who mourns are lifted to safety. ఈ రోజు వాగ్దానం యొక్క 2వ భాగము ప్రకారం, దుఃఖపడువారు క్షేమమునకు లేవనెత్తబడుదురు. Yes, the verse, the Bible, it says in John 16:20, your sorrow will be turned into joy. యోహాను సువార్త 16:20 ప్రకారము, మీ దుఃఖము సంతోషముగా మారును అని In చెప్పబడింది. this world we have to go through many trials and temptations. ఈ లోకంలో మనం అనేకమైన శ్రమలను, శోధనలను ఎదుర్కొనవలసి వస్తుంది. But when we put all our belief or trust in the Lord will do great miracles. అయితే మన నమ్మకం అంతటిని ప్రభు మీద ఉంచినప్పుడు ఆయన అద్భుతాలను మన జీవితంలో జరిగిస్తాడు. If you read 1 Peter chapter 1 verses 6 and 7, it says, for a little while you have been grieved by various trials. Your faith is tested by fire, may be found to praise, honor and glory. మొదటి పేతురు 1:6-7 ప్రకారము, మీ విశ్వాసం ఈ శోధనల చేత పరీక్షకు నిలిచినదై యేసుక్రీస్తు ప్రత్యక్షమైనప్పుడు మీకు మెప్పును, మహిమయు, ఘనతయు కలుగుటకు కారణమగును. Yes, my beloved ones, you may be in grief today. అవును నా ప్రియమైన వారులారా, ఈ రోజు మీరు దుఃఖములో ఉండి ఉండవచ్చు. There may be various reasons for that. అందుకు అనేక కారణాలు ఉండి ఉండవచ్చు. But look to God. అయితే ప్రభువు వైపు చూడండి, Cling on to him tightly. ఆయనను గట్టిగా హత్తుకొనండి. You will receive all blessings from him. మీరు ఆయన యొద్ద నుండి దీవెనలన్నీ పొందుకుంటారు. Every one of you has a calling. మీలో ప్రతి ఒక్కరికి పిలుపు ఉన్నది. So how to find the calling? కనుక ఆ పిలుపును ఎలాగున కనుగొనాలి? Sometimes you get a divine revelation, కొన్ని పర్యాయాలు దైవికమైన ప్రత్యక్షత ఉంటుంది. visitation from God, దేవుని యొద్ద నుంచి సందర్శనం prophecy ఉంటుంది. from God. దేవుని యొద్ద నుంచి ప్రవచనం ఉంటుంది. But కానీ there are others who do not know how to receive their calling. వారి పిలుపును ఎలాగున స్వీకరించాలో తెలియని కొందరుంటారు. So God will use you through the prophetic word to tell them the calling that
God has destined for them. కనుక దేవుడు మిమ్ములను వినియోగించుకొని వారి కోసం నియమించబడ్డ పిలుపును మీ ద్వారా తెలియచేస్తారు. 1 Samuel 10 and verse 6. మొదటి సమూయేలు గ్రంథము 10:6. You see, Saul was a donkey shepherd. ఇక్కడ చూసినట్లయితే సౌలు గార్ధబొమ్మల యొక్క కాపరి. But when he lost his donkeys, he was led to Samuel, the prophet, to ask him, where are my donkeys? కానీ గాడిదలు తప్పిపోయినప్పుడు నా గాడిదలు ఎక్కడున్నాయని తెలుసుకోవడానికి సమూయేలు చెంతకు But నడిపించబడ్డాడు. Samuel prophesied over him. కానీ సమూయేలు అతని గురించి ప్రవచించాడు. He said, you're not to be a donkey shepherd anymore. You're going to be the king of God's people in Israel. ఇక మీదట నువ్వు గాడిదల కాపరివి కాదు, దేవుని ప్రజలని ఇజ్రాయేలుల మీద రాజుగా ఉండబోతున్నావు. God led him into his calling. దేవుడు అతని పిలుపులోనికి నడిపించాడు. Yes, God will give you that grace. అవును, దేవుడు ఆ కృపను మీకు అనుగ్రహిస్తాడు. Prophecy about the acts of the Lord Jesus. యేసు కార్యములను గూర్చి ప్రవచనం వస్తుంది. Prophecy comes to show how Jesus is going to work. యేసు ఏ విధంగా పని చేయబోతున్నారో చూపించడానికి ప్రవచనం వస్తుంది. Acts 2 and verse 30. అపోస్తుల కార్యములు 2:13. David prophesied about what Jesus was going to do. దావీదు యేసు ఏమి చేయబోతున్నారో ముందుగా ప్రవచించాడు. Acts 3:18. అపోస్తుల కార్యములు 3:18. But the things which God announced beforehand by the mouth of all the prophets, that his Christ would suffer, he has thus fulfilled. క్రీస్తు ప్రవక్తల నోట పలికించాడు. ఏమని పలికించాడు? అన్నిటికీ కుదురుబాటు కాలములు వచ్చునని దేవుడు ఆది నుంచి తన పరిశుద్ధ ప్రవక్తల నోట పలికించి ఉన్నాడు. Amen. ఆమేన్. You will prophesy about what Jesus is going to do in the nations, యేసు దేశములలో ఏమి చేయబోతున్నారో మీరు ప్రవచిస్తారు. in the lives of the people, ప్రజల జీవితాలలో, and how the plan of God would be fulfilled in the days to come. అలాగే దేవుని ప్రణాళిక రాబోయే దినాల్లో ఎలాగున నెరవేర్పు కాబోతుంది. The prophecy comes as a message for the protection of God's people. ప్రవచనము దేవుని ప్రజల భద్రత నిమిత్తమై వచ్చును. Psalm 105 and verse 15. 105వ కీర్తన 15వ వచనం. Do not touch my anointed ones, do my prophets no harm. నా అభిషక్తులను ముట్టవలదనియు వారికి ఏ కీడు చేయవలదనియు దేవుడు ఆజ్ఞాపించారు. Through you the prophetic word will come మీ ద్వారా ప్రవచన వాక్కు వస్తుంది. to protect the prophets of God. దేవుని ప్రవక్తలను భద్రపరచటానికి. When the devil is planning evil against them, witchcraft is made against them, God will give you the word of prophecy to speak against those powers and protect God's servants. వారికి విరుద్ధంగా చేతబడి శక్తుల ప్రభావాన్ని కల్పించినప్పుడు అట్టి చీకటి కార్యాల ప్రభావం నుంచి వారిని భద్రపరచడానికి దేవుడు మీకు ప్రవచన వాక్కునిచ్చును. I get messages from our partners, నేను మన భాగస్థుల నుంచి వర్తమానాలు from పంపిస్తుంటాను. our prayer intercessors. ప్రార్థనా విజ్ఞాపనకర్తలకు. Brother, this morning when I was praying, I saw this is what the devil is planning to do against you, against the ministry and so on. సోదరుడా, మీకోసం ప్రార్థన చేస్తుంటే మీకు కుటుంబానికి పరిచర్యకు విరుద్ధంగా అపవాది విధంగా సంకల్పించడం చూచాను. But don't worry. అయితే విచారించకండి. According to this verse, God will take you to the next level. ఈ వచనం ప్రకారం దేవుడు మిమ్మల్ని మరుసటి స్థాయికి తీసుకుని వెళ్ళును. Yes, it protects us. అవునది మనల్ని భద్రపరుస్తుంది. So God will also give you grace to prophesy God's protection over us as a family. కనుక కుటుంబంగా మా మీద దేవుని భద్రతను ప్రకటించడానికి దేవుడు మీకు ప్రవచన వాక్కునిచ్చును. For all your children, మీ బిడ్డలందరి కొరకు, for all the servants of God, దేవుని సేవకులందరి కొరకు God will make you prophesy protection. దేవుడు మిమ్మును భద్రతను ప్రవచించేలా చేస్తారు. Genesis 31. ఆదికాండము 31. God spoke to Laban. దేవుడు లాబానుతో మాట్లాడుతున్నాడు. Be careful not to say anything to Jacob, either good or bad. జాగ్రత్త, యాకోబుకు విరుద్ధంగా మేలైనను కీడైనను పలకవద్దు. Genesis 20 and verse 3. ఆదికాండము 20వ అధ్యాయము 3వ వచనం. God came to Abimelech in a dream one night and said to him, you are as good as dead, because the woman that Sarah you have taken is a married woman. రాత్రివేళ దేవుడు స్వప్నమందు అబీమెలెకు కనబడి, ఏ పురుషునికి భార్యను నువ్వు తీసుకుని వచ్చావో ఆమె నిమిత్తము నీవు చచ్చిన వాడవు సుమా అని చెప్పాడు. Matthew 2:13. మత్తయి సువార్త 2:13. An angel of the Lord appeared to Joseph in a dream. Get up, he said, take the child, that's Jesus, and his mother, that's Mary, and escape to Egypt.
మత్తయి సువార్త 2:13 స్వప్నమందు దూత యోసేపునకు ప్రత్యక్షమై తల్లి అయిన మరియను అలాగే కుమారుడైన యేసును ఐగుప్తునకు తీసుకుని వెళ్ళమని చెప్పి ఉన్నాడు. Stay there until I tell you. నేను చెప్పే వరకు అక్కడనే ఉండండి. For Herod is going to search for the child to kill him. ఎందుకంటే హేరోదు ఆ పసిబిడ్డను చంపడానికి ఎదురు చూస్తున్నాడు. The Lord's prophetic guidance came to Joseph saying, your king, the king of your country, is going to kill your son. So get up and go to Egypt. దేవుని ప్రవచనాత్మకమైన నడిపింపు యోసేపు యొద్దకు ఈ విధంగా వచ్చింది. నీ దేశ రాజు నీ బిడ్డను చంపబోతున్నాడు గనుక మరొక దేశానికి పారిపోమ్మని చెప్పాడు. God will protect you through the prophetic word. దేవుడు ప్రవచన వాక్కు ద్వారా మిమ్మల్ని భద్రపరచును. Don't be afraid. భయపడకండి. At the right time, సరైన He సమయంలో will tell you what to do. ఏం చేయాలో చెప్తారు ఆయన. And He will provide a place, though you may have to run away from your place, but God will bring a revival wherever you go. It may be God's plan. మీరు పారిపోవాల్సి వచ్చినా సరే అక్కడ మీకు దేవుడు స్థలాన్ని ఇస్తారు. అది దేవుని ప్రణాళిక అయినప్పుడు అక్కడ మీ ద్వారా దేవుడు ఉజ్జీవం తీసుకొస్తారు. God will give divine direction through the gift of prophecy. ప్రవచన వరము ద్వారా దేవుడు దైవికమైన దిశానిర్దేశమునిచ్చును. 2 Samuel 5:23. 2 సమూయేలు 5:23. When David was commanded by God to go and fight the Philistines, when he asked the Lord whether he should go to fight. దావీదు ఫిలిస్తీయులతో యుద్ధం చేయాల్సి వచ్చినప్పుడు దేవుని అడుగుతున్నాడు, నేను వెళ్ళాలా యుద్ధం చేయాలా అని అడుగుతున్నాడు. David, the Lord said, do not go straight up, but circle around behind them and attack them in the front of the poplar trees. దేవుడు చెప్పిన మాట, అందుకు యెహోవా నీవు నేరుగా వెళ్ళవద్దు, ఆ చుట్టూ తిరిగి చెట్ల మధ్య నుంచి వెళ్ళవలసిందిగా దేవుడు సూచించాడు. God will give you the way you should accomplish His will. దేవుడు తన చిత్తాన్ని మీరు నెరవేర్చవలసిన మార్గమును మీకు చూపిస్తారు. When the Lord spoke to my father to build Karunya, ప్రభు మా తండ్రి గారికి కారుణ్యాన్ని నిర్మాణం చేయమని చెప్పినప్పుడు we had nothing but a 2-bedroom house which was also mortgaged to the bank. 2 పడకల ఇల్లు మాత్రమే ఉంది, అది కూడా బ్యాంకులో తనఖా చేయబడింది. Yes, we had nothing in our hands. మా చేతుల్లో ఏమీ కూడా లేదు. When you have nothing, only God will speak to you. దేవుడు మీ దగ్గర ఏమీ లేనప్పుడే మీతో మాట్లాడుతుంటారు. Because you cannot do anything with worldly money but with God's provision only. ఎందుకంటే లోక ధనముతో ఏమీ చేయలేరు, దేవుని వనరులతోనే చేయగలం. And we had a second-hand ambassador car. అలాగే పాతది అంబాసిడర్ కారు ఉంది. My father used to say it didn't need a horn. మా తండ్రి గారు అంటాడు కదా, ఆ కారులో ప్రయాణిస్తే హార్న్ కొట్టాల్సిన పని లేదు. The noise the car makes itself was a horn. ఆ కారులో ఉంచే శబ్దమే హార్న్ లా ఉంటుంది. At that time only God said, build a university. అటువంటి సమయంలో దేవుడు చెప్పాడు, విశ్వవిద్యాలయం కట్టమని. Crores of rupees. కోట్ల రూపాయల డబ్బులు. We had never even seen lakhs of rupees. మేము కనీసం అప్పటికి లక్షలు కూడా చూడలేదు. And God never said build a college. దేవుడేమో కాలేజీ కట్టమని లేదు, He said build a university. యూనివర్సిటీ కట్టమన్నారు. And we didn't have the money even to apply for the college. కాలేజీకి అప్లై చేయడానికి కూడా తగినంత డబ్బులు లేవు. At that time only government colleges were functioning in India and government aided colleges. ఆ సమయంలోనేమో ప్రభుత్వ ఆధీనము ప్రభుత్వ ఆదాయం ఉన్న కళాశాలలు మాత్రమే పనిచేస్తున్నాయి. Nobody could start a private college. ఎవరు కూడా ప్రైవేట్ కళాశాల ప్రారంభించే పరిస్థితి లేదు. So when the laws of the land was against, God gives the prophecy, you will start a university. దేశంలో చట్టాలు విరుద్ధంగా ఉన్నప్పుడు దేవుడు చెప్పాడు, మీరు విశ్వవిద్యాలయం కట్టాలని. And when my father announced the prophecy, మా తండ్రి గారు ప్రవచనాన్ని ప్రకటించినప్పుడు educationalists were laughing at my father. విద్యావంతులందరూ మా నాన్నగారిని చూసి నవ్వుతున్నారు. Like people would have laughed when Noah was building the ark. నోవహు ఓడ కడుతున్నప్పుడు జనం నవ్వారు కదా, అలాగునా. But you know, అయితే మీకు తెలుసు కదా, very soon త్వరలోనే the government of Tamil Nadu brought a new scheme where private people could start engineering colleges. తమిళనాడు ప్రభుత్వం ఆజ్ఞ జారీ చేసింది, ప్రైవేట్ వ్యక్తులు కూడా ఇంజనీరింగ్ కళాశాలలు ప్రారంభించవచ్చు. God made the government to pass the law to fulfill the prophecy that He has given His servant. దేవుడు తన సేవకునికి ఇచ్చిన ప్రవచనం యొక్క నెరవేర్పు కోసం ప్రభుత్వమే ఆజ్ఞ జారీ చేసేలా దేవుడు చేశాడు. It's not the government directing you, it is the Lord directing you to prophesy, and government will pass the laws
according to the plan of God without you even telling the government. ప్రభుత్వము కాదు గాని దేవుడు నడిపించడం ద్వారా దేవుడు ప్రభుత్వం నుంచి అనుకూలత ఇచ్చి ప్రభుత్వానికి కూడా తెలియని రీతిలో ఆ కార్యాన్ని సాఫల్యం చేశారు. Your job is to announce the prophecy. మీ పని ప్రవచనాన్ని ప్రకటించడమే. Whether it's possible or not, you don't worry. God will make it possible. అది సాధ్యమో సాధ్యం కాదో మీరు విచారించకండి, దేవునికి సాధ్యమే. Amen. ఆమేన్. You may become a fool for some time till the prophecy is fulfilled. ప్రవచనం నెరవేర్చబడే వరకు మిమ్మల్ని వెర్రివాళ్ళగా చూస్తారు. But God will watch over his word to perform. కానీ దేవుడు తన వాక్కు నెరవేరే వరకు చూస్తూనే ఉంటాడు. Your job is to humbly speak like Balaam's donkey. మీ యొక్క పనేమిటంటే బిలాము గాడిద వలె తగ్గించుకొని మాట్లాడడమే. It's God's power to fulfill his word. దేవుని శక్తి తన వాక్కును నెరవేర్చును. Anything that God wants you to do, God will make the leadership provide the order through the prophetic ministry that God gives you. దేవుడు మీరు చేయుటకు అప్పగించిన పని ఏదైనాను సరే దానిని జరిగించడానికి ప్రవచనాత్మకమైన అభిషేకము ద్వారా అధికారుల నుంచి ఆజ్ఞను అనుగ్రహిస్తారు. You just do God's work. మీరు కేవలం దేవుని పని చేయండి. God will do his work through you. దేవుడు మీ ద్వారా ఆయన పని చేస్తారు. Amen. ఆమేన్. If you believe it, give the Lord a big hand clap. నమ్మితే చేతులు పైకి చాపి చప్పట్లు కొట్టి మహిమ చెల్లిద్దాం. Amen. The prophecy comes out of you to reveal God's plan for redemption. ప్రవచనము మీలో నుండి దేవుని విమోచన ప్రణాళికను తెలియచేయటకు వచ్చును. 1 Corinthians 10:13. మొదటి కొరింథీ పత్రిక 10:13. He always shows you way of escape. ఆయన ఎల్లప్పుడూ తప్పించుకునే మార్గాన్ని చూపిస్తారు. Prophecy comes for you to explain the way we should live and work to fulfill the will of God. దేవుని చిత్తమును నెరవేర్చుటకు మనము ఏ విధంగా పని చేయాలో జీవించాలో చెప్పుటకు ప్రవచనం వచ్చును. Exodus 18:13. నిర్గమకాండము 18:13. Through Moses the 10 commandments came. మోషే ద్వారా 10 ఆజ్ఞలు వచ్చున్నాయి. And God revealed how the Israelites should conduct themselves to be holy before him. ఇశ్రాయేలులు దేవుని ఎదుట పరిశుద్ధంగా ఉండడానికి ఎలాగున సమకూర్చబడాలో ప్రభు వారికి తెలియచేశారు. All the commandments of God which they had to fulfill for God to give them a nation. దేవుడు వారికి దేశాన్ని ఇవ్వడానికి వారు నెరవేర్తించవలసిన ఆజ్ఞలన్నీ దేవుడు వారికి అనుగ్రహించాడు. 1 Samuel 10:25. మొదటి సమూయేలు 10:25. Samuel explained to the people the regulations of kingship. సమూయేలు రాజ్య పాలన పద్ధతి అంతటినీ కూడా జనులకు వినిపించాడు. He wrote them on a scroll and deposited before the law. ఒక గ్రంథమందు వ్రాసి దానిని యెహోవా సన్నిధిని ఉంచాడు. So surely we cannot live our life just in any way we want. కనుక మన జీవితం మన ఇష్టం వచ్చినట్లుగా మనం జీవించకూడదు. God has his edicts, his laws for us to walk in, for us to fulfill his will and also to be worthy of his name in our life. మనము ఆయన పిలుపును నెరవేర్తించడానికి యోగ్యమైన జీవితాన్ని కలిగి ఉండడానికి దేవుని నియమాలు క్రమాలు మన జీవితానికి ఇవ్వబడ్డాయి. And as we walk in it, మనం అందులో నడుస్తుండగా we will be safe. మనము భద్రంగా ఉంటాం. Every morning he wakes me up early in the morning. ప్రతి ఉదయకాలం వేకువనే ఆయన నన్ను మేల్కొల్పుతారు. Most of the days. ఎక్కువ రోజులు And I would read the Bible first. నేను మొదటిగా బైబిల్ చదువుతాను. He would speak to me, ఆయన నాతో మాట్లాడతారు, cleanse me, శుద్ధీకరిస్తారు. and then give me the grace to know his blessings for the day. ఆ తర్వాత ఆ రోజు కోసమైన ఆశీర్వాదాలు తెలుసుకునే కృపనిస్తారు. As I thank him, నేను ఆయనకు వందనాలు చెప్పగా Holy Spirit rises within me. పరిశుద్ధాత్మ నాలో నుంచి లెగుస్తాడు. Then he will show me all that I have to do through Jesus calls. ఆ తర్వాత యేసు పిలుచున్నాడు ద్వారా చేయాల్సిందంతా చూపిస్తారు. And he would show me about Karunya. ఆయన నాకు కారుణ్య గురించి చూపిస్తారు. Everything he would show me. అన్ని కూడా ఆయన నాకు చూపిస్తారు. And Sisha, అలాగే శిక్ష, how to care for the poor. ఎలాగున పేదల కోసం జాగ్రత్త. Yes, God gives you the prophetical guidance as to how you should do everything, including how you should do things for your children and your family. మీరు ఏ విధంగా సమస్త కార్యాలు చేస్తూ నిర్వర్తిస్తూ ఉండాలో, మీ కుటుంబం కోసం పిల్లల కోసం ఏం చేయాలో సమస్తము దేవుడు తెలియచేస్తారు. All your children, whoever has to be married with a partner whom God would show you and your children this month itself in Jesus' name. మీ బిడ్డలలో వివాహం కావలసిన వారికి దేవుడు మీకు చూపించిన బిడ్డతో ఈ నెలలో వివాహం జరుగును గాక. Lord, fulfill my word as I speak with the authority of
your great Holy Spirit. మీ గొప్ప పరిశుద్ధాత్మధికారంతో చెప్పిన నా మాటను మీరు నెరవేర్చండి ప్రభువా. Honor your children. మీ బిడ్డల్ని ఘనపరచండి. Honor your children. మీ బిడ్డల్ని ఘనపరచండి ప్రభు. Thank you, Jesus. వందనములు యేసయ్యా. Those who need a child, ఎవరికైతే బిడ్డలు అవసరమో let them conceive now, Daddy, please. తండ్రి ఇప్పుడే వారు గర్భము ధరించాలి నాన్నగారు. By your mighty power. నీ బలమైన శక్తి చేత Let them have 2 children, Lord. వారికి 2 బిడ్డలు ఉండాలి. And let the world honor them. లోకము వారిని ఘనపరచాలి. Thank you for doing it. అలా చేయించినందుకు వందనములు. Thank you for doing it, Lord. అలా చేయించినందుకు వందనములు. Those children who have been married, those sons and daughters who have been married and their partners are away from them, Lord, transform them and bring them back to thy children. వివాహమైన తరువాత జీవిత భాగస్తులు దూరంగా ఉంటే వారి రూపాంతరపరచండి, వారికి మరలా తిరిగి సమకూర్చండి. Let them come back in the name of Jesus. యేసు నామములో తిరిగి వచ్చుదురు గాక. Master, have mercy, Lord. ప్రభువా కనికరించండి. And build their home once again with all reverence to Jesus. మరొక మారు యేసు పట్ల భయముతో వారి గృహాలు తిరిగి నిర్మాణము చేయండి. No more fighting in the family. ఇక కుటుంబంలో పోరాటాలే ఉండకూడదు. No more unfaithfulness. ఇక అపనమ్మకత్వం ఉండకూడదు. No more lethargy and separation. ఇక సోమరితనము వేరు చేయబడ్డము ఉండకూడదు. Let the power of God unite them to be the image of God. దైవ శక్తి వారిని దేవుని స్వరూపముగా ఐక్యము చేయును గాక. In the name of Jesus. యేసు నామములో Let their life partners repent today and turn to Jesus. వారి జీవిత భాగస్తులు పశ్చాత్తాపం చెంది యేసు వైపు తిరగాలి. So that their children will be blessed. తద్వారా వారి బిడ్డలు దీవించబడాలి. Thank you for doing it, Lord. అలా చేయించినందుకు వందనములు ప్రభువా. Thank you for doing it. అలా చేయించినందుకు వందనములు. We love you, Jesus. మిమ్మల్ని ప్రేమిస్తున్నాం యేసయ్యా. In Jesus' name. యేసు నామములో. Amen. ఆమేన్. Hallelujah. హల్లెలూయా. Precious brothers Reddy, along with you, I wish your beloved son, Purvansh Reddy, a happy first birthday. Praise the Lord. అమూల్య